థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ ఇవ్వండి. ఇంత పిల్ల కొడితే నాకు మాట్లాడరాదు అనుకుంటారు ఇక కదా. ఖచ్చితంగా దీన్ని సార్ డెవలప్ చేస్తాడు, మళ్ళీ పూర్వవైభవం తీసుకొస్తాడు అని నమ్ముతూ ఓటు సార్. Come on. तू मुंडा बिल्कुल देसी है, मैं कटरीना तो थोड़ी है। और मैं फटअप हो गई हूँ मुंडे सुन सुन के तेरे दुखड़े हुए। मैनू काला चश्मा हो, मैनू काला 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 हो, मैनू काला चश्मा जचदा है। I want to speak. Entire the state of Telangana, sir, second branch kuda mere open chesaru. Mancherial Sri Chaitanya School second branch also inaugurated by same sir. And here ఈ అకాడమిక్ ఇయర్ నుంచి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి నాకు సపోర్ట్గా, నాతో పాటు మాకు కొబ్బరికాయ కొడుతూ మాకు సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నాను. ఆ ప్లాన్స్ కానీ ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చెప్తూ ఒక 2 నిమిషాలు మా సార్ వాళ్ళ ఉద్దేశాన్ని పంచుకోవాల్సింది కోరుతున్నాం సార్. అంటే నర్సరీ టు 5th నడుపుదాం సార్. 5th కాగానే నవోదయ ఎంట్రన్స్ లేదా గురుకులంలో మన పిల్లల్ని అక్కడ సీట్ వచ్చేలాగా లాస్ట్ 5th క్లాస్ అప్పుడు కోచింగ్ కూడా ఇక్కడే ఇస్తా సార్ అని అన్నారు. అంటే అది ఎంత పెద్ద అంటే 5th వరకే నడపడం ఒక ఎత్తు. 5th తర్వాత మీకు బర్డెన్ పడకుండా నర్సరీ టు 5th ఇక్కడ చదివితే ఆ బేస్మెంట్ అనేది బాగా ఉంటుంది. బాబు ఎక్కడ గౌటు పోయినా ఎక్కడికి వెళ్ళినా నవోదయ సీట్ వచ్చినా అలా ఫ్యూచర్ బాగుంటుంది. అట్లాగే శ్రీనివాస్ సార్ వల్ల సమస్యని కనుక మనం ఐడెంటిఫై చేసినట్లయితే మళ్ళీ ఆ సమస్యకు మనం పరిష్కార మార్గాన్ని చూపెట్టేసి వాళ్ళ జీవితం లోపల అత్యున్నతమైన స్థానం లోపల స్థిరపడేటటువంటి అవకాశాన్ని మనం కల్పించవచ్చు. అద్భుతమైనటువంటి భవిష్యత్తును వాళ్ళకి కలుగజేసినటువంటి వాళ్ళం అవుతాం. కాబట్టి చిన్నపిల్లలను మనం వెంటే ఉంచుకొని ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేయడం అనేటటువంటిది నేర్పియాలి వాళ్ళకి. ఎందుకంటే ప్రతి దాన్ని కూడా క్వశ్చన్ చేసేటటువంటి విధానాన్ని కనుక మనం అలవాటు చేసినట్లయితే ఎప్పుడైతే వాడు క్వశ్చన్ చేస్తాడో మన ఓపిక కొద్ది పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సమాధానం చెప్పేటటువంటి అవకాశాన్ని మనకి
ఇవ్వాలి. విసుక్కోవద్దు ఎప్పుడైనా సరే. ఒకసారి వాడు ప్రశ్న వేసినప్పుడు మనం విసుక్కున్నాం అనుకో, వాడు సెకండ్ ప్రశ్న వేసేటటువంటి అవకాశం అనేటటువంటిది ఉండదు. ఎప్పుడు ఎన్ని ప్రశ్నలు వేసినా కూడా మనం సమాధానం చెప్తుంటే వానికి అనేకమైనటువంటి ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. వాడు చాలా ఆనందంగా కొత్త విషయాలు నేర్చుకోవడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి మనం కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ ఫ్రెండ్లీగా వాళ్ళతో ఉండి అనేక రకాలైనటువంటి విషయాలను మనం చర్చించేటటువంటి అమ్మ పాడే రాని పాట దీనిలూరి పారే ఎరువింట నిండు జాబిని చూపించి రెండు బుగ్గలు వేసి నిండు జాబిని చూపించి గోపితో బుగ్గను వేసి ఒక్కును పట్టి ఉయ్యాలను అమ్మ పాడే చూడ పాట పచ్చని పైరులకి నేల తల్లి అమ్మ చినుకులకి అమ్మ పచ్చని